న్యూస్ సంగారెడ్డి జిల్లాలో దీపావళి సందడి కనిపిస్తుంది. లక్ష్మీ పూజ కోసం పూలు, స్వీట్స్ కొనేందుకు కొనుగోలుదారులు భారీగా వస్తున్నారు. తీరొక్క పూలు, స్వీట్స్ తో మార్కెట్లు కలకలలాడుతూ ఉన్నాయి. దీపావళి సందడిపై సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి పివిరావు మరింత సమాచారాన్ని అందిస్తారు. దీపావళి పర్వదినం సందర్భంగా ఏదైతే పూల వ్యాపారం ఉందో పూల వ్యాపారం ముమ్మరంగా కొనసాగుతుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పూల వ్యాపారం మనం చూస్తున్నాం. దీపావళి సందడి అంతా ఇక్కడ కనిపిస్తోంది. రోడ్డుకి ఇరువైపులా కూడా పువ్వులు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా పడడంతో అన్ని రకాల పువ్వులు కూడా మార్కెట్లో వచ్చాయి. ఈ మార్కెట్లో వచ్చిన పువ్వును కొనుగోలు చేసేందుకు చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కార్యాలయాల్లో, ఇళ్లలో కూడా ఈ యొక్క పూలతోనే అలంకరించుకుంటారు. ముఖ్యంగా లక్ష్మీ పూజ కోసం ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా పూలను కొనుక్కెళ్లే పరిస్థితి, భక్తులు కొనుక్కెళ్లే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పూల వ్యాపారం ముమ్మరంగా సాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో బత్తీల వ్యాపారం అని ఒకటి ఉంటుంది. ఈ యొక్క వ్యాపారం ఎలా కొనసాగుతుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం. పూలతో పాటు ప్రత్యేకంగా లక్ష్మీ పూజలో వీటిని ఉపయోగిస్తారు. ఈ ఒక్కొక్కటి మనం చూస్తున్నాము. ఈ ఎన్ని రకాలటువంటి కనీసం 15 రకాల ఈ యొక్క వీటిని స్వీట్స్ని అమ్మవారి ముందు పెడతారు. ఈ యొక్క బత్తీల వ్యాపారం ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం, మన యొక్క ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్కువగా వీటిని లక్ష్మీ పూజలో ఉపయోగిస్తారు. ఈ వీటిని ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యాపారాన్ని ఏమంటారు, దీని ఒక్కొక్క దాని పేరేంటి? పేలాలు, పుట్నాలు, బత్తీసల వ్యాపారం అంటారు దీన్ని. ఒక్కొక్కటి బత్తీసలు, చిలుకలు, నుక్కులు. చెప్పండి, దీని ఏమంటారు? బెండ్లు. ఇది చిలుకలు. ఇది చిలుకలు. బొమ్మలు. పుట్నాలు. ఇది దొంతులు. దీని ఏమంటారు? దొంతులు. నుక్కులు, చిలుకలు, బత్తీసలు. ఇది చిలుకలు. ఇవి బత్తీసలు. ఇవి తెల్ల బత్తీసలు, పేనీలు, ఇవన్నీ. మరి దీపావళి ప్రత్యేకంగా వీటిని కొనుక్కెళ్ళి భక్తులు ఎక్కడ అలంకరించుకుంటారు? ఎప్పటి నుంచి జరుగుతుంది మీ వ్యాపారం? ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? మా తాతలు, మా నాన్నలు, మేము 3 తరాల నుంచి వస్తుంది వ్యాపారం. దీపావళికి కొనుక్కెళ్ళి ఏం చేస్తారు? ఎక్కడ అలంకరించుకుంటారు? దొంతుల కాడ పెడతారు. ఇవి దొంతుల కాడ పెట్టి ఆ లక్ష్మమ్మ వారిని కొలుచుకుంటారు. ఒకప్పుడులాగే మీకు ఈ బత్తీల వ్యాపారం ఉందా? ఒకప్పుడు అంటే కొనుగోలు చేశారు, తరం మారింది, కొత్త జనరేషన్ వచ్చింది. వీటన్నిటిని ఎట్లా ఇప్పుడు పిల్లలు కూడా కొనుగోలు చేస్తున్నాం మేము. మాకే కాదు, పిల్లలు కొనుక్కోలే వాళ్ళు తగ్గారా? ఎట్లా తగ్గారు? చాలా తగ్గారు. ఎందుకంటే ఇక తరం మారింది. అప్పుడు వెనుకటోళ్ళు అంటే అన్నీ పెట్టి మొక్కిరు. ఇవి పెట్టేవాళ్ళు పెట్టాలంటే నామూసి అట్లా ఇలా. మొత్తం ఈ వ్యాపారం ఏమంటారు? బత్తీసలు, పేలాలు, పుట్నాల వ్యాపారం అంటారు. ముఖ్యంగా మనం చూస్తాం, ఉమ్మడి మెదక్ జిల్లాలో మనం ఇప్పుడు చూసిన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పూల వ్యాపారమే కాకుండా బత్తీసుల వ్యాపారం కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రత్యేకంగా లక్ష్మీ పూజలో ఈ బత్తీసుల వ్యాపారం అయితే కొనసాగుతుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ సీజన్లో పువ్వులు కూడా వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడటంతో పువ్వులు కూడా మార్కెట్లో కలకలాడుతున్నాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దీపావళి సందడి మాత్రం కరెక్ట్గా బాగా అనిపిస్తోంది. కెమెరా పర్సన్ వినోద్తో పివిరావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.